ఐడీపీఎల్ భూములపై తానే విచారణ కోరినట్లు బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఐ విచారణ చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. 20 ఏళ్ల నుంచి తనపై ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆరోపణలు నిరూపించుకోండని సవాల్ విసిరారు. ఇప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు చేపట్టబోయే విచారణతో ఒక క్లారిటీ వస్తుందన్నారు. గెలిచేటోళ్ళు ఏ విచారణకు మీరు స్వాగతం చెప్తున్నాను, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అంటున్నారు. అసలు మీ వర్షన్ ఏంటి? ఎందుకు విచారణ జరగాలని మీరెందుకు కోరుకుంటున్నారు? అంటే నా మీద ఒక ప్రధాన పేపర్ రాసింది కాబట్టి విచారణ జరిపిస్తే అది ఎవరు చేశారు, 4,000 కోట్ల రూపాయలని మీరే ఎంట్రీ, మాధవ కృష్ణారావు చేసిండో చేయలేడో విచారణ తెలుస్తుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఐడిపిఎల్ సంబంధించినటువంటి సంస్థ కూడా పంపించిన, ఇది అందరు కాదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని అడిగా, సిబిఐతో విచారణ జరిపించమని అడిగా, ఐడిపిఎల్ భూముల మీద పూర్తి విచారణ జరిపించమని అడిగిన. పూర్తి మీద పడి తుడుచుకోమంటే తుడుచుకునే మాధవరం కాదు అన్న. నేను 2 ఏళ్ల నుంచి గట్టి మాట్లాడుతున్నా కాబట్టి నన్ను డౌన్ చేయాలి. నేనే డౌన్ అయ్యేటోను గాను. ప్రజల్లో 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆ రాజకీయాలు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడు